మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్తలో 1వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుకుంటే, యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, ఏం చేయాలి? హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి. దేనికోసం? ఇప్పటి వరకు మనం పాపములో ఉంటున్నాం, చెడులో ఉంటున్నాం. కాబట్టి యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, చెడును విడిచిపెట్టండి. మెటనోయియా, చేంజ్ ఆఫ్ హార్ట్. యు గాట్ టు చేంజ్ యువర్ హార్ట్, యు గాట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు కూడా మనము తెలియకుండా పాపానికి దాసులమై సాతాను చెప్పినట్లుగా విన్నాము. ఇప్పుడు మారండి. ఎలా మారాలి? దేవుడు చెప్పినట్లుగా వినాలి. ఎలా వినాలి? దేవుడు చెప్పినట్లుగా వినాలి. ఇదేనండి స్పిరిచువల్ లైఫ్ అంటే. ఇదే పోరాటం. ఎవరితో? సాతానుతో. వి ఫైట్ స్పిరిచువల్లీ విత్ సేటన్. అవర్ ఫైట్ ఈస్ విత్ ద సేటన్. మనకు తెలియదు. సేటన్ అంటే పెద్ద పదం అనుకోమాకండి, ఎక్కడో ఉంటాడు అనుకోమాకండి, అడవుల్లో కొండల మీద ఉంటాడు అనుకోమాకండి. ఎక్కడ ఉంటాడు? బలంగా ఉంటాడండి. జాగ్రత్తగా పరిశీలించండి. పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో, మనం పోరాడుతున్నాం. ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. ఎవరితో? మన పోరాటం అండి. వాక్యాన్ని చదువుకుంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకోండి. ఏం చేసుకోవాలి? మనం బలాన్ని ఏం చేయాలి? బలాన్ని. అమ్మా ఏం చేస్తావు? బలం అభివృద్ధి కావాలంటే, బలం పెరగాలంటే ఏం చేస్తావు? కోడి మాసం, ఏట మాసం తింటాం, అంతేనా? యా, ఇక్కడ అవునండి, అది నిజమే. శారీరకంగా బలం కావాలంటే ఏం చేస్తాం? బలమైన ఆహారాన్ని తింటాం. కానీ ఆత్మీయంగా బలాన్ని బలపరచుకోండి అంటున్నాడు, బలాన్ని పెంచుకోండి అంటున్నాడు, బలాన్ని పెంచుకోండి అంటున్నాడు. ఏం చేయాలప్పుడు? దేవుని సన్నిధికి, దేవునితో దివ్య సప్రసాదాన్ని, ప్రార్థన, జపమాల, వాక్యాన్ని చదవాలి. ఇవన్నీ చేయాలి. అప్పుడు మన బలం పెరుగుతుంది. పోరాడాలి కదా. ఎవరితోటి? పోరాడాలి. ఇదొక పోరాటం. ప్రభువు ప్రారంభించాడు, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని చెప్పి సాతానును పారదొలటం ద్వారా ఏమని నిరూపించాడు మనకి? సాతాను రాజ్యం కూలుతుంది. The kingdom of Satan has started to fall down. The kingdom of Satan has started to fall down. Now he has come to establish the kingdom of heaven, the kingdom of the Father, heavenly kingdom. He has come to establish that. And we are all partakers in this establishment of the kingdom of God. What should we do? We should fight against this, the kingdom of Satan. ఇదేనండి సాతాను యొక్క రాజ్యం మీద మన యుద్ధం ప్రకటించాలి, ప్రతి ఒక్కళ్ళము కూడా. ఇదే మన ప్రయత్నం. నేనొక గురువుగా, మీరొక సామాన్యమైన ప్రజలుగా, భార్యగా, భర్తగా, మఠవాసిగా, మనందరం ఇదేనండి చేసేది. ఆత్మీయంగా ఆలోచించండి. ఇదే మన జీవిత పోరాటం. ఇదే మన జీవిత పోరాటం. ఏమంటాడు? మీ బలమును అభివృద్ధి పరచుకోండి. దేనికోసం? 11వ వచనం చదివా జాగ్రత్తగా. ఎంత మంచి మాటలండి. దయచేసి అందరూ ఆలకించండి. సైతాను టక్కరి జిత్తులు ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించండి. ఇంగ్లీష్లో ఏమనుంటుందండి ఇది? The cunningness of Satan. To be able to fight against the cunningness of Satan,
యూ షుడ్ వేర్ ఏ కంప్లీట్ ఆర్మర్, ఏ కంప్లీట్ అవి ధరించాలి. ఆ సాతాను మీద పోరాడాలంటే ఏలయన మనం పోరాడున్నది శరీరదారులతో కాదు, రక్త మాంసము ప్రధానులతో అధికారులతో ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమును దురాత్మలతో మన పోరాటము చేయుచున్న పిల్లరా. కొన్నాళ్ల క్రితం కనబడని శత్రువుతో పోరాటం. ఏంటిది? ఏంటి చెప్పండి? కరోనా. కనబడని శత్రువు ఎవరు? కరోనా. ఎవరికి కనబడదు అది. ఈడు కూడా ఇంతే. ఈ సాతానుగాడు కూడా కనపడ్డు, కానీ ఉంటాడు. మన చుట్టూనే వైఫై లాగా ఉంటాడండి. మన చుట్టూనే ఎలా ఉంటాడు? మనల్ని వదిలిపెట్టాడు. వాడితోటి మనం పోరాడాలంటే సర్వాంగ కవచనం మనకు కావాలి. యేసు ప్రభు ఈ రోజున సాతానును గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? నోరు మూసుకొని ఇతనిని విడిచిపెట్టి పో అని గద్దిస్తున్నాడు. మనము కూడా చెప్పగలగాలి. మనం కూడా చెప్పగలగాలి, జీసస్ ఈజ్ విత్ మీ, నేను ఆయన క్రింద ఉంటాను, ఆయన చెప్పినట్లు చేస్తాను, నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని చెప్పగలగాలి మనం. ఇది మనం అలవాటు చేసుకోవాలి ఆత్మీయ జీవితంలో. ఇది లేకుండా మనం క్రీస్తుకు చెందినటువంటి వారముగా ఉండవు. ప్రియులారా, రెండు మార్గాలు. నీవు క్రీస్తుకు చెందినటువంటి వాడివిగా ఉండాలి, క్రీస్తుకు చెందినటువంటి దానివిగా ఉండాలి. ఒకవేళ నువ్వు క్రీస్తుకు చెందినటువంటి దానివిగా, క్రీస్తుకు చెందినటువంటి వాడివిగా లేవంటే ఎవరికి చెందుతున్నావు నువ్వు? మీరే చెప్తున్నారు చాలా స్పష్టంగా. ఎవరికి చెందున్నాం మనం? సాతాను. మనం ప్రయత్నం చెయ్యాలి, ప్రయాసపడాలి. మనలోనే ఉంటుంది. గొప్ప వ్యక్తి మధ్యలో ఒక పోలిక చేశాడు. ఏంటంటే మనలో 2 తోడేళ్ళు ఉంటాయంటండి. ఏంటి? బియా. ఏంటి? బియా. యుద్ధం చేసుకుంటాయంటండి 2 తోడేళ్ళు. ఒకటేమో నల్ల తోడేలు, ఇంకొకటేమో తెల్ల తోడేలు. ఒక ముసలాయన దగ్గరికి చిన్న పిల్లవాడు వెళ్తే ఆ పిల్లవాడితో అన్నాడట, తాత నేను మంచోడిలాగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? మంచివాడిలాగా ఉండాలంటే ఏం చేయాలంటే, నాలో 2 తోడేళ్ళు పోరాడుతున్నాయని. ఈ పిల్లవాడు ఆపట్లేక, తాత ఏ తోడేలు గెలుస్తుంది అన్నాడంటండి. ఏ తోడేలు గెలుస్తుంది అంటే ఆ తాత అన్నాడంట, నేను దేనికి ఎక్కువ మేత పెడితే ఆ తోడేలు గెలుస్తుంది అన్నాడంటండి. అర్థమైందా? నేను దేనికి ఎక్కువ భోజనం పెడితే, నేను దేనికి ఎక్కువ ఆహారాన్ని ఇస్తే ఆ తోడేలు గెలుస్తుంది నాలో ఉన్న 2 తోడేళ్లలో. నేను తెల్ల తోడేలుకి ఎక్కువ ఆహారం ఇస్తే తెల్ల తోడేలు గెలుస్తుంది, నల్ల తోడేలుకి ఎక్కువ ఆహారం ఇస్తే నల్ల తోడేలు గెలుస్తుంది. ఏమిటి ఇక్కడ? తెల్ల తోడేలు పరిశుద్ధాత్మ, నల్ల తోడేలు సైతాను ఆత్మ. నేను ఎప్పుడైతే తెల్ల తోడేలు మాట వింటానో, ఎప్పుడైతే నేను ఈ పరిశుద్ధాత్మకు లోబడతానో, పరిశుద్ధాత్మను పెంచుకుంటానో, నాలో నల్ల తోడేలు ఓడిపోతుంది. నాలో ఉన్న నల్ల తోడేలు నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, సైతాను వీరిని విడిచి వెళ్ళిపో. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాతానుడు పట్టినటువంటి వాళ్ళు మనలో ఉన్నారా? ఇప్పుడు అంటున్నారు కొంతమంది ఉన్నారండి, వివిధ రూపాలలో. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నిజమండి, నిజం. మనకు తెలియకుండానే మనం దానికి బానిసలుగా బ్రతుకుతున్నాం. ఈరోజు ప్రభు అనేది ఒకటే, దానిని విడిచిపెట్టు, దాన్ని పారద్రోలు, నా వాక్యానుసారముగా జీవించు, అప్పుడు దేవుని కృప దొరుకుతుంది. దీని గురించి మొదటి పట్టణం కూడా దాన్నే చెప్తుందండి. మొదటి పట్టణం కూడా ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం అంటే ఏంటి? డ్యూటరానమీ. ఇంగ్లీష్లో ఏమంటారు? డ్యూ అంటే ఏంటి? మంచు కాదు, సెకండ్. డ్యూటెరో సెకండ్ టీచింగ్. ద్వితీయ ఉపదేశము. ఎన్నో ఉపదేశం? 2వ ఉపదేశం అన్నమాట. ఏంటంట? ఏం జరుగుతుంది పిల్లారా?
ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలో అడుగుపెడుతున్నారు. మోషే అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి, దేవునికి లోబడి ఉండండి, సాతానుకు లోబడి ఉండమాకండి. దేవునికి సాతానుకు లోబడి. నేను చదువుతాను, వినండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి. మీ బిడ్డలను అగ్నిలో దహనబలిగా అర్పించరాదు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం, 9 నుంచి చదువుకుందాం. మీరు యావే మీకు వసగు దేశమున వసించినప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారములు అనుసరించకూడదో. దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా? మీరు వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు చేస్తున్నటువంటి చెడు కార్యాలు మీరు చేయకూడదు, చెడ్డ అలవాట్లు మీరు చేయకూడదు. ఏంటంటే అవి, మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పించరాదు, మీరు శకునములు చెప్పించుకోవద్దు. ఏం చెప్పించుకోవద్దు? వెళ్తాం. ఏమంటారు కొంతమంది, మాకేం జరుగుద్ది రేపు, లాభమా నష్టమా, శకునాలు, నేను ఎలక్షన్లో గెలుపుతానా లేదా. ఈ మధ్యలో వీళ్ళు ఎక్కువైపోయారండి. ఎవరు? ఆయన గెలుస్తాడు, జ్యోతిష్కులు ఎక్కువైపోయారు. ఇంగ్లీష్లో ఏమంటారండి? అస్ట్రాలజర్స్, సూత్సేయర్స్, వీళ్ళు ఎక్కువైపోయారు. మన తెలంగాణలో ఎలక్షన్స్ జరిగేటానికి ముందు ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడన్న బల్లగుద్ది చెప్పారు జ్యోతిష్కులందరూ. అవునా కాదయ్యా? గెలిచాడా? అంటే మన రాజకీయాల్లోకి వెళ్ళట్లా. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, వేరే వాళ్ళ గురించి మనం మనకు అనవసరం అండి, కానీ వాక్యం వచ్చింది కాబట్టి దానికి వివరణ ఇస్తున్నానండి. ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు, రాసి పెట్టుకో. ఎవరు? జ్యోతిష్కులు. అసలు వాళ్ళకి తెలిసిన, అసలు వాళ్ళు ఎట్ట చెప్పారంటే, నేను మొత్తం ఫ్యూచర్కి వెళ్ళి చూశాను అన్నట్టుగా చెప్పారు. కానీ గెలిచాడా? పూర్తిగా ఓడిపోయాడు. జ్యోతిష్కులను సంప్రదించకూడదు, చేతబడులు చేయించకూడదు, మంత్రతంత్రాలు ఉపయోగించకూడదు, మృతులను సంప్రదించకూడదు. మన క్రైస్తవులు చాలామంది చేసేది ఇయే. మన క్రైస్తవులు చాలామంది చేసేది ఇయే. పిల్లవాడికి బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తారండి అమ్మా? ఎక్కడికి? ఇక్కడ కట్టుకొని వస్తాడు, ఇక్కడ కట్టుకొని వస్తాడు, ఇక్కడ కట్టుకొని వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. చెయ్యేసాం అనుకో, ఏందిరా ఇది అని అంటే, స్వామి అబ్బాయికి జబ్బు తగ్గకపోతుంటే అక్కడికి వెళ్ళాం స్వామి. వీటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? మనము ప్రారంభంలో చెప్పాను కదా, సాతానుకు బానిసలు కాకూడదు, సాతానుకు బానిసలు కాకూడదు. మనకు తెలియకుండా మనలో కూడా ఉంటాయి కొన్ని మూఢనమ్మకాలు. ఏంటివి? మూఢనమ్మకాలు. వాటిని మనం దగ్గరికి రానివ్వకూడదు. విశ్వాసంతో ఉండాలి, భక్తితో ఉండాలి. ప్రభువును మాత్రమే సర్వశక్తిమంతుడిగా అంగీకరించాలి. దీని యొక్క పరమార్థం ఏమిటి అంటే, క్రీస్తే సర్వాధికారి. జీసస్ ఈజ్ ది ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వం మీద అధికారం కలిగినటువంటి వాడు. అవునా కాదు? అది మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు సకలం మనకి మంచిగానే జరుగుతుంది. ఆయన మన అధికారిగా, నా అధికారిగా నేను స్వీకరిస్తే ఆయన మనలో ఉన్న చెడునంతటిని కూడా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. అటువంటి శక్తిని, మన శక్తి మనకు చాలదు, పవిత్రాత్మ శక్తి మనకి కావాలి, ఆయనకు వరాలు మనకు కావాలి, ఆయనకు దీవెనలు మనకు కావాలి. అటువంటి కృపని, అటువంటి శక్తిని, అనుగ్రహాలని మనందరికీ ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాటి వాక్యంలో చాలా స్పష్టముగా మాకు అర్థమయ్యే రీతిలో ఎవరైతే పాపానికి దాసులుగా ఉంటారో వారు సాతానికి దాసులుగా ఉంటారు, చెడుకు దాసులుగా ఉంటారు. దానికి బదులు నిన్ను, పరిశుద్ధాత్మను మా అధికారిగా స్వీకరించి నీకు లోబడి ఉండడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ఈనాడు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. వారికి కావలసినటువంటి శ్రేష్టమైన దీవెనలు వారికి ప్రసాదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని,
వేదనలు బాధలతో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రసాదించండి. ముఖ్యంగా ఎవరైతే సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారో వారికి విమోచన ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.